అన్వేషణ రాస్తున్నప్పుడు? శైలేష్ గారు నమస్కారం అండి. నేను నిజమే మిమ్మల్ని ఇంతకుముందే చూడలేదు. మీ సినిమాలు కూడా చూడలేదు గానీ, తొందరలో చూద్దామని చాలా గట్టిగా అనుకుంటున్నాను నేను. చాలామంది చెప్పారండి. రీసెంట్ హిట్ సినిమా గురించి మొదలెట్టారు. అంతకుముందు సినిమాలు కూడా చాలా బావుంటాయి. మీరు తప్పకుండా చూడాలన్నారు. కొన్ని అద్భుతమైన సినిమాలు చూడాలనుకుంటున్నాను. అందులో మీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ లోపునే మీరు మా ప్రేమ గారి ద్వారా నాకు పరిచయం అయ్యారు. నేను మళ్ళీ ఈ సినిమాలు చూశాక వ్యక్తిగతంగా కలుస్తాను నేను. ఇప్పుడు మీరు ఆనాటి అన్వేషణ గురించి అడిగారు కదండి. నేను బేసికల్గా సినిమాల కంటే ముందే కథా రచయితనండి. నా చిన్నప్పటి నుంచి రాస్తూనే వస్తున్నా. నా మొట్టమొదటి కథకే ఆంధ్రజ్యోతిలో ఆ రోజుల్లో థర్డ్ ప్రైజ్ వచ్చింది. నల్ల సుశీల ఆ కథ పేరు. ఈ అన్వేషణ విషయానికి వస్తే ప్రొడ్యూసర్కి కథ చెప్పాలి. కథ చెప్పడానికి ఈ అన్వేషణ కథగా చెప్పడం కష్టమండి. మరి ఎలాగా? వాళ్ళకి మొత్తానికి వాళ్ళ చెవిని కథ చేరవేయాలి. బాగుందో బాగోదో వాళ్ళు చెప్తారు అలాగా. అప్పుడు కదా తక్కిన నిర్ణయాలు అనుకుని నాకు ఎలాగా రాసే అలవాటు, రాసే లక్షణం అలా ఉన్నాయి కాబట్టి ఒక వెండితెర నవల్లాగా రాయడం మొదలెట్టాను. మీరు అడిగినట్టు హంతకుడిని నేను ముందే డిసైడ్ చేసుకున్నాను. పలానా వాడు హంతకుడు అని ముందే నిర్ణయించుకుని ముందుకెళ్ళానండి. అయితే ఈ రాసేటప్పుడు రాయడానికి ముందు ఇంకోటి కూడా అనుకున్నాను. ఒక వ్యక్తి సినిమా 3వ రీల్లోనే చనిపోవడం జరుగుద్దండి. అక్కడ నుంచి చాలామంది చనిపోవడం జరుగుద్ది. క్లైమాక్స్కి వచ్చేసరికి ఫస్ట్ చనిపోయిన వ్యక్తి లేచి కూర్చుంటాడు. చనిపోలేదు అతను, వాడే చంపుతున్నాడు వీళ్ళందరినీ. ఇలా ఒకటి అనుకున్నానండి. ఒక అగాథా క్రిస్టీ నవల తాలూకు ఇన్స్పిరేషన్తో అలాగొద్దులా ప్లెయిన్గా మామూలుగానే చేసేద్దామని చేసుకుంటూ వెళ్ళి అప్పటికి కొంచెం బిజీగా ఉన్న కమెడియన్ రాళ్ళపల్లి గారిని ఆ వేషాన్ని పెట్టాను నేను. సార్, ఇవాల్టికి కూడా ఉన్న ఒక చిన్న మిస్కన్సెప్షన్ అనే చెప్తాను.